అరెస్ట్ చేద్దాం పార్టీని చీల్చేద్దాం బిగ్ స్కెచ్ ఫస్ట్ కేటీఆర్ నెక్స్ట్ కేసీఆర్ రేవంత్ మోడీ నయా ప్లాన్ అందులో భాగంగానే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి ఏసీబీ కేసు నిలవకపోతే ఈడీని ఎంటర్ చేసే ఛాన్స్ కేటీఆర్ను అరెస్ట్ చేసి ఆ తర్వాత కాళేశ్వరం కేసులో కేసీఆర్ను టచ్ చేసే ఛాన్స్ హరీష్ రావును ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఇప్పటికే కవితతో సపరేట్ కుంపటి పెట్టించిన ముఖ్య నేత బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చీల్చాలని రేవంత్ మోడీ చాలా ద్వయ నిర్ణయం గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఒత్తిడి ఆఖరికి పొత్తు అయినా సరే అంటూ సంకేతాలు తలొగ్గని కేసీఆర్ ఒంటరి పోరాటమే మొగ్గు 2 ఏళ్లలో గులాబీ పార్టీకి పెరిగిన ప్రజా మద్దతు జూబ్లీస్ ఉప ఎన్నికలతో బీఆర్ఎస్ బలం తేటతెల్లం అతి కష్టం మీద గెలిచిన కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిన బీజేపీ ఇరు పార్టీలను భయపెడుతున్న ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రాష్ట్రంలో బీఆర్ఎస్ టార్గెట్గా పావులు కదులుతున్నాయన్న చర్చ నడుస్తోంది పార్టీ ముఖ్య నేతలు అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీలు స్కెచ్ చేస్తున్నాయన్నట్టు కూడా మనం ఒక వార్త ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంట కేటీఆర్ని ఇద్దరిని అరెస్ట్ చేసి పార్టీని చీల్చేద్దామనేది ఒక పెద్ద స్కెచ్ చేసుకుర్రు బడే బాయ్ చోటే బాయ్ అంటే మీకు అర్థం కావచ్చు రేవంత్ రెడ్డి మన మోడీ నెక్స్ట్ హరీష్ రావుని ఇబ్బందులు పెడతారంట ఆల్రెడీ కవితనేమో యూటర్న్ చేసి పక్కకు గుంజుకున్నారు పార్టీని బీఆర్ఎస్ పార్టీని అస్తవ్యస్తం చేద్దామని ఒక ప్లాన్లు ఉన్నారు అసలు బీజేపీలో వచ్చేసి ఒత్తిడి చేస్తున్నారట బీఆర్ఎస్ మీద మీ పార్టీని బీజేపీలో విలీనం చేయమని చెప్పేసి కేసీఆర్ ససే మీరు అవసరమే లేదన్నాడట ఆయన పోనీ కనీసం అయ్యా పొత్తన్న ఇవ్వండి జర పొత్తన్న పెట్టుకోరు మాతోటి మా పర్వన్న కాపాడుతాం వీడు అని చెప్పేసి అట్లా అంటే అట్లా కూడా ఒప్పుకుంటలేడంట అందుకే ఎట్లా స్కెచ్ చేయాలని చెప్పేసి ఏసీబీ తోటి కేటీఆర్ ఫస్ట్ వలేసిరు అందుకే గవర్నర్ కూడా ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు అనుమతి ఇచ్చిండు ఎలక్షన్స్ అయినాక ఒకవేళ ఏసీబీ కోర్టుల కేటీఆర్ గారిది కేసు నిలవకపోతే ఈడీని దింపే అవకాశాలు ఉన్నాయి ఈ ఫార్ములా కేసులనేమో కేటీఆర్ కాళేశ్వరం కేసులనేమో కేసీఆర్ నేను నిన్న చెప్పినా ఇప్పుడు చెప్తున్నా మరోసారి కూడా కాంగ్రెస్ సర్కార్కి బీజేపీ మోడీ గారికి ఒకటే మాట చెప్తున్నా క్లారిటీగా వినండి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావుది కాదు బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి ఒక బలమైన క్యాడర్ ఏ కార్యకర్త కూడా భయపడే ఛాన్సే లేదు నిన్న కూడా చెప్పిన కేటీఆర్ని టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పతన గంటల మొదలవుతుంది అని చెప్పిన ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ని అరెస్ట్ చేయడానికే పెద్ద అపనింద మూట కట్టుకున్నట్టే మీరు కానీ కేసీఆర్ని టచ్ చేసిరా ఇక మీ పతనం మీరే మొదలు పెట్టుకున్నట్టే కాంగ్రెస్ వాళ్ళు అల్లా టప్ప కాదు కేసీఆర్ని అరెస్ట్ చేయడం అంటే యావత్ తెలంగాణ మొత్తం రోడ్ల మీదకి వస్తుంది కేసీఆర్ని టచ్ చేసి చూడు ఒకసారి కేసీఆర్ని సినిమా ఏందో 75 mm కనబడుతుంది మీకు తట్టుకోలేరు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ని టచ్ చేస్తే తట్టుకోలేదు బీజేపీ తెలంగాణ నామరూపాల్లో కూడా పోయింది కదా మొన్న డిపాజిట్ కూడా దిక్కులేదు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లెక్కనో బీజేపీ పార్టీ క్యాడర్ లెక్కనో భయపడి వణికి జంకే క్యాడర్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కాదు కేటీఆర్ని హరీష్ రావు నడిపిస్తుంది వాళ్ళు పార్టీ నడిపిస్తలేరు వాళ్ళనే క్యాడర్ నడిపిస్తుంది పార్టీ క్యాడర్ వాళ్ళని నడిపిస్తుంది అది బీఆర్ఎస్ పార్టీకి ఉన్న దమ్ సరే ఒక్కసారి అయితే మీరు మన కేటీఆర్ని ఫస్ట్ అయితే అరెస్ట్ చేసి చూడండి దాని సినిమా ఎట్లా మారుతుంది తర్వాత చూద్దాం కేసీఆర్ దాకపోయేంత సినిమా మీకు లేదు కానీ చూద్దాం ఇది పక్కా రేవంత్ రెడ్డి పగాని కూడా మనకు తెలుసు కదా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి